అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి అనే పుస్తకంలో నుంచి 22వ ప్రశ్న. నేను పరమాత్మను ఎలా గుర్తించాలి? ఏ వస్తువైనా దాని గుణాన్ని బట్టి గుర్తిస్తావు. తీపి గుణంతో పంచదారను, పులుపుతో నిమ్మకాయను గుర్తిస్తావు కదా! గుణంతో ద్రవ్యాన్ని పట్టుకోవాలి. అలాగే గుణాతీతుడైన పరమాత్మను ఆయన గుణంతో పట్టుకోవాలి. ఆ గుణం తీసివేస్తే ద్రవ్యం లేనట్లు, సచ్చిత్తులు అనే గుణాలు తీసివేస్తే పరమాత్మ లేడు. ఆయన సద్రూపమే ఆకాశాది పంచభూతాలు. ఆయన చిద్రూపము ఆయన స్ఫురణ. ఆ స్ఫురణ జ్ఞానశక్తిగా అంటే పరాశక్తి లేక మూల ప్రకృతి వ్యక్తమవుతుంది. స్ఫురణ వ్యక్తమైన రూపమే షడ్గుణాలు. షడ్గుణ్య పరిపూరిత అంటే జ్ఞాన, ఐశ్వర్య, యశ, బల, వీర్య, వైరాగ్య అని అమ్మకు పేరు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని 6. ఈ ఆ, ఈ మొదటి 6 ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి 3. 6 మూడుల 18. 18లో 1+8=9. అది పూర్ణము. శక్తి అంతర్గతంగా దాగి ఉంటుంది. అవసరమైతే బయటపడుతుంది. పరమాత్మ ఒక మాయావి గారడీవాడు. ఆయన శక్తి ఆ గారడి. ప్రాపర్టీ ద్వారా సబ్స్టెన్స్ పట్టుకో. ఏ వస్తువైనా తదాకార వృత్తి నీ బుద్ధి పొందితేనే దాని స్పృహ నీకు కలుగుతుంది. నకిలీ నేనువై నకిలీ నాదిని గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు. శాస్త్రవేత్తలు అందరూ నకిలీ మీద పరిశోధనలు చేసి అంతుపట్టక చివరికి దాన్ని గాడ్స్ క్రియేషన్ అని వదిలివేస్తున్నారు. నీవు నకిలీ నీవు కాకుండా అసలైన నీవు ఎవరో తెలిస్తే అసలైన ప్రపంచము పరమాత్మ అయి నీవే అయి తెలుస్తుంది. అప్పుడు నేను నేనే, నాది నేనే అవుతుంది. జీసస్ క్రైస్ట్ నీ వలె నీ పొరుగువారిని చూడు అన్నది ఈ సెన్స్లోనే. ఇదం సర్వం యదయమాత్మ సర్వం ఖల్విదం బ్రహ్మ అన్న మహావాక్యాలు నీకు అర్థమవుతాయి. అహం బ్రహ్మాస్మి లక్ష్యార్థమిదియే. ఇ- అప్పుడు ఏకమేవాద్వితీయం అన్న స్ఫురణ కలుగుతుంది. నీవు సగుణమైతే జీవుడు, అది సగుణమైతే జగత్తు. నీవు నిర్గుణుడవైపో. నాణ్య పంథ అయనాయ విద్యతే. పరమాత్మను ఇలా తెలుసుకోవాలి, మరొక మార్గమే లేదు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశశ్రేయ జ్ఞాన వైరాగ్య యాశ్చైవ షణ్ణాం భగ ఇతీరిణే. జ్ఞాన, ఐశ్వర్య, బల, వీర్య, యశో, వైరాగ్య సంపదలనే 6 గుణాలకు భగమని పేరు. అందరికీ ధన్యవాదాలు. ఓ